తెలిసిన వారికి సాయం చేయాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే రోజుల్లో అనాథ అభాగ్యులకు శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలుస్తుంది. కాకినాడ వేదికగా 13 ఏళ్లుగా ఎంతో మందికి విద్యాదానంతో పాటు తలసేమియా వ్యాధిగ్రస్తులకు రక్తదానం చేస్తూ శభాష్ అనిపించుకుంటుంది. దాతల సాయం కావాల్సిన వారిని సమన్వయం చేసుకుంటూ సతీష్ అనే యువకుడు సంకల్పంతో సేవా రంగంలో దూసుకుపోతుంది. కాకినాడలో శ్రీ యువసేన స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలపై మరింత సమాచారం కాకినాడ జిల్లా నుండి మా ప్రతినిధి వర్మ అందిస్తారు. చాలా మంది విద్యార్థులకి చదువుకోవాలి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తపన ఉన్నా కూడా ఆర్థిక పరంగా వాళ్ళు ఆ స్థాయి చదువులు చదవలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. అలాగే ఏదైతే సమాజానికి ఎంతో కొంత సేవ చేసి పూర్తిగా కూడా సంతృప్తికరమైన జీవితం అనుభవించాలని చాలామంది పెద్దలు కూడా అనుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరికీ మధ్య వారధిగా నిలుస్తూ శ్రీ యువసేన అని ఒక సంస్థను స్థాపించి పూర్తిగా కూడా చదువుకునే విద్యార్థులకి దాతల సహకారంతో పూర్తిగా కూడా తమ కళలు నెరవేర్చే కార్యక్రమం చేస్తున్నారు. శ్రీ సతీష్ యువసేనగా సంబంధించి సతీష్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ విద్యార్థులకి తాను చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ అయింది, గడిచిన 6 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ఈ విద్యాదాతల సహకారంతో పూర్తిగా కూడా ఏదైతే విద్యార్థులు తమ కళలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దానికి తన వంతు సహకారం అందిస్తూ పూర్తిగా కూడా 6 సంవత్సరాల నుంచి విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సతీష్తో మనం మాట్లాడదాం. చెప్పండి, ఈ యువసేన ప్రారంభించడానికి ముఖ్య ఉద్దేశం, ఈ కార్యక్రమం చేయడానికి గల కారణాలు, ఇప్పటివరకు ఎంతమందికి మీరు విద్యా సహకారం అందించారు? శ్రీ యువసేన ఆర్గనైజేషన్ అనేది అయితే 2013లో మా స్నేహితుడి మరణంతో తన గుర్తుగా చేసిన ఒక మంచి కార్యక్రమంలో వచ్చిన ఆలోచనతో 2013 ఫ్రెండ్షిప్ డే నాడు స్టార్ట్ అయింది. మొన్న ఆగస్టు 2వ తారీఖు వచ్చేసరికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ వార్షికోత్సవాన్ని అయితే మనం జరుపుకోవడం జరిగింది. ఈ విద్యా ప్రయాణం అనేది ఎప్పుడు మొదలైంది అంటే మనకి 2021 సంవత్సరంలో కరోనాతో తండ్రిని కోల్పోయిన 18 మంది విద్యార్థులతో దాతల సహకారంతో మొదలై ఈరోజు అదే మరికొంతమంది దాతల సహకారంతో, మరికొంతమంది కాదు అనేక మంది దాతల సహకారంతో 112 మంది విద్యార్థులకైతే ఈ కార్యక్రమం చేరింది. అంటే ఇప్పటివరకు మీరు ఈ కార్యక్రమం చేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయి ఏదైతే తమ అనుకున్న గోల్స్ రీచ్ అయిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో ఇప్పటివరకు, వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ శ్రీ యువసేన సంస్థకి ఏమైనా తిరిగి చేస్తున్న పరిస్థితులు ఉన్నాయా? అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే మనం 26-27 విద్యా సంవత్సరానికి వచ్చి అయితే సుమారు 100 మందికి అయితే ఫీజులు పే చేయడం అనేది జరుగుతుంది. ఇందులో సుమారు ఒక 12 మంది అయితే అంటే ఈ 6 సంవత్సరాల సహాయం పొందిన విద్యార్థుల్లో సుమారు ఒక 7-8 వరకు మంది అయితే మాత్రం జాబ్ వచ్చి హైదరాబాద్, బెంగళూరు రకరకాల ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే రీసెంట్గానే జాబ్స్ వచ్చాయి. వారు నాకు ఫోన్ చేసి అన్నయ్య ఇలా పలానా ప్యాకేజ్లో జాబ్ వచ్చింది, ఆ రోజు మీరు ఇలా పలానా వ్యక్తితో సపోర్ట్ చేయించారని థ్యాంక్ యూ సో మచ్ అని వాళ్ళు చెప్పినప్పుడు అయితే మనకు చాలా ఆనందం వేసింది. వారి సహాయం అంటే వారు ఇప్పుడే ఉద్యోగం వచ్చి, ఎందుకంటే వారందరూ కూడా తండ్రి లేని పిల్లలు, వారి కుటుంబంలోని అనేక సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఫస్ట్ వాళ్ళ కుదుట పడిన తర్వాత నేను అడిగారు అన్నయ్య మా వంతు నుంచి ఏం చేయాలని. లేదమ్మా ముందు మీరు మన ఇంట్లో పరిస్థితిని చక్కబెట్టుకుని అన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు మీరే చేయండి అని చెప్పి నేనే చెప్పడం జరిగింది సార్. ఈ 6వ సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది విద్యార్థులకి ఎన్ని లక్షల రూపాయలు? సుమారు 100 మందికి ఒక 25 లక్షల రూపాయల పైన అయితే మనం సహాయం అందజేస్తున్నాం సార్. దాతలు అంటే ఎంతమంది దాతలు ఉన్నారు? రోజుకి దాతలు అంటే గడిచిన తొలిత 18 మందే ఉన్నారన్నారు, ఇప్పుడు 112 మంది దాకా వచ్చింది ఆ సంఖ్య. దాతలు ఎంతమంది ఉన్నారు అంటే ఎంత మేర ఒక్కొక్క విద్యార్థికి ఎంత ఇస్తున్నారు? ఇది 18 మంది విద్యార్థులకి 6 దాతలతో మొదలైంది ఆ ప్రయాణం. ఇప్పుడు సుమారు ఒక 40-50 మంది విద్యాదాతలు ఉన్నారు. అంటే ఇందులో 2 చదివిస్తున్న పిల్లలు ఉన్నారు, 1 చదివిస్తున్న వారు ఉన్నారు, 3 చదివిస్తున్నారు ఉన్నారు. అంటే వారి శక్తి మేర వారి ఎంతవరకు చేయగలరు అంతవరకు వారు చేయడం వల్ల ఒక 40-50 మంది దాతలు అయితే మాత్రం ఉన్నారు. శ్రీ యువసేన అన్నది నీ జీవితంలో ఎలా ఉపయోగపడింది? అంటే నువ్వు ఏం చదువుతున్నావు, ఇప్పటివరకు శ్రీ యువసేన నీకు ఏం చేసింది? నమస్తే అండి, నేను ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా తండ్రిని 6వ తరగతి చదువుతున్నప్పుడు కోల్పోయాను. అప్పుడు మా మమ్మీ నన్ను మా తమ్ముడిని చదివించడానికి చాలా కష్టపడ్డారు. తర్వాత మా డాడ్ సార్ ఇలా శ్రీ యువసేన ఉంది అని చెప్పడంతో అన్నయ్యని కలిసాము. అన్నయ్య మాకు ఇప్పుడు వరకు చాలా హెల్ప్ చేసి చాలా వరకు మమ్మల్ని చదివించారు. అంటే నీ భవిష్యత్తులో నువ్వు ఏమనాలని కోరుకుంటున్నావు? అవడానికి తగ్గ ఒక ప్లాట్ఫామ్ నీకు దొరికిందని భావిస్తున్నావా? భావిస్తున్నాను సార్. నేను
నేను చదువుకొని మంచిగా ఒక జాబ్ తెచ్చుకొని నాలా కష్టపడిన పిల్లలందరికీ కొంతమందిని సతీష్ అన్నయ్య ద్వారా అడాప్ట్ చేసుకొని నేను కూడా చదివిస్తాను. ఏదైతే ఇప్పటి వరకు చాలామంది విద్యార్థులు పూర్తి స్థాయిలో చదువుకోవాలని తపన ఉన్నా సరే వాళ్ళకి ఆర్థికపరమైన కారణాల చేత పూర్తిగా వెనుకబడి తమ కళలను సాకారం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ కళలను సాకారం చేసే దిశగా ఏదైతే శ్రీ యువసేన వ్యవస్థాపకుడు సతీష్ అయితే ప్రస్తుతం వాళ్ళు జీవితాల్లో వెలుగులైతే నింపుతున్నారని చెప్పాలి. ఈ ఇంకా దాతల సహకారం పెరిగి మరింత అభివృద్ధి చెంది ఎంతోమంది విద్యార్థులకి సహాయం చేసే దిశగా అభివృద్ధి చెందాలని మనం కూడా కోరుకుందాం. వీడియో చిన్నతో వర్మ YK TV కాకినాడ జిల్లా నుండి.